డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం వేదప్రియ గారు. నమస్తే సిరిలో. మనము సైకాలజీ పరంగా చాలా డిస్కస్ చేసాం. ఎస్పెషలీ ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే సైకాలజీ పరంగా అబ్బాయిలకి ఎలాంటి అమ్మాయిలు అట్రాక్ట్ అవుతారు? నైస్ క్వశ్చన్, బ్లూమింగ్ క్వశ్చన్, రైట్? బికాజ్ అట్రాక్షన్ అన్నది ఇట్ హ్యాపెన్స్ ఆల్వేస్. ఓకే, అంటే మనం ఒక్క వయసు, మనం హ్యూమన్ బీయింగ్ అని తెలవడానికి ఒక 2-3 years పడుతుంది కదా. నిజం చెప్పాలంటే దానికంటే ముందు నుంచి కూడా వీ హ్యావ్ అ టేస్ట్. ఓకే, చిన్న బిడ్డలు చూడండి, చాలామంది ఎత్తుకుంటూ ఉంటారు, కానీ కొందరి దగ్గర వాళ్ళు హ్యాపీగా ఉంటారు. సో సైకాలజీలో దే హ్యావ్ మెనీ separate thought processes, right? So Adler ఒకలాగా చెప్పినారు అండ్ సైకో అనాలిసిస్ ఇంకోలాగా చెప్తుంది, హ్యూమనిస్టిక్ రాజర్ గారు ఇంకోలాగా చెప్పినారు. ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ థాట్ ప్రాసెస్ అండ్ వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ పరంగానే వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఎక్స్పెరిమెంట్స్ చేసి ఇది అనుకుంటా అని డిక్లేర్ చేశారు. సో ఈ ఇష్టపడడం, అట్రాక్షన్ అన్న వర్డ్ అండర్లైన్ చేస్తే వి కైండ్ ఆఫ్ లైక్ మెనీ పీపుల్ ఇన్ ద జర్నీ. కొందరిని మనం పెళ్లి చేసుకోగలం, కొందరిని పెళ్లి చేసుకోలేం, కానీ అట్రాక్ట్ అయితే అవుతాం. ఇంకా డీప్గా చెప్పాలంటే స్పెసిఫికలీ అబ్బాయిలు అన్నారు, చాలాసార్లు ప్రతి అబ్బాయికి చిన్న ఉన్నప్పటి నుంచి కూడా క్లాస్ టీచర్ ఇష్టం కదా. ఇది ఎక్కువ బాయ్స్ దగ్గర వింటాం గర్ల్స్ కంటే. గర్ల్స్ మనం చాలా బిజీ, లేబుల్ కరెక్ట్ వేసామా లేదా, బుక్ కవర్ కరెక్ట్ వచ్చిందా లేదా, సో వీ హ్యావ్ టూ మెనీ థింగ్స్ ఆర్ మైండ్. సో ఫస్ట్ బట్టలు కరెక్ట్గా ఉన్నా లేదా, మన కరెక్ట్ మార్క్స్ వచ్చినాయా లేదా, డాడీ గుడ్ గర్ల్ అన్నారా లేదా, సో మామ్ టిఫిన్ బాక్స్ పెడితే కంప్లీట్ చేసేసానా లేదా, బాక్స్ మళ్ళీ ఇచ్చేసానా క్లీన్గా. టూ మెనీ థింగ్స్ ఇన్ అవర్ స్లేట్. ఎస్, రైట్? అదే బాయ్స్ని అడగండి, నీ ఫస్ట్ క్రష్ ఎప్పుడు నానా అంటే అక్క, 2nd class, 3rd class, ఇంగ్లీష్ టీచర్, సైన్స్ టీచర్. సో ద వే బాయ్స్ గెట్ అట్రాక్టెడ్ ఇస్ వెరీ డిఫరెంట్. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు వన్ అనాలిసిస్, ఇది సైకో అనాలిసిస్ అంటారు. ఇది ఎక్కువగా సైకాలజీలో వింటూ ఉంటాం. సో ఇది ఈ బిలీఫ్ సిస్టమ్ పరంగా ఏ అబ్బాయి అయినా తల్లిలా ఉంటే ఇష్టపడతారు అని వింటాం. అండ్ ఈ చిన్నప్పటి పిల్లల ఎక్స్పెరిమెంట్లో కూడా హీ హాజ్ ఎక్స్పెరిమెంటెడ్ గుడ్ మెనీ టైమ్స్. అండ్ మనం కూడా చూస్తూ ఉంటాం, రైట్? మదర్ ఇక్కడ కూర్చుంటారు, ఫాదర్ ఇక్కడ కూర్చుంటారు, బుడ్డోడు వచ్చి మధ్యలో కూర్చుంటాడు, మమ్మీ నాది, రైట్? సో ఇది ఆపోజిట్ జెండర్కి వీ హ్యావ్ ఇట్. మన మామ్ అంటే ఇష్టమే, కానీ ఫాదర్ అంటే పిచ్చి మనకి, రైట్? అది లాడ్లీ రాది, వాళ్ళ పప్ప బిడ్డ అంటారు. సో ఈ ఆపోజిట్ జెండర్ నుంచి అట్రాక్షన్ ఎక్కువగా వస్తుంది సిన్స్ వీ ఆర్ బోర్న్. సో మదర్ బిహేవియరే మా మదర్ లాగా ఉంటే చాలు. అండ్ ఈ మాట పెద్దగా అవుతుంటే కూడా ఆ బిహేవియర్ అలాగే ఉంటుంది. కానీ మనమందరం ఒక ఫార్మ్డ్ బిహేవియర్ నేర్చుకున్నాం, ఒక ఎథికల్ బిహేవియర్, ఒక మారల్ బిహేవియర్ నేర్చుకున్నాం, యానిమల్స్ కాదు. సో మనకు ఒక అక్క చెల్లి అనేవాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రి అనేవాళ్ళు ఉన్నారు. సో వీ డోంట్ హ్యావ్ సెక్షువల్ ఫీలింగ్స్ టువర్డ్స్ దీస్ పీపుల్, బట్ వీ డోంట్ హ్యావ్ సెక్షువల్ ఫీలింగ్స్. వీ హ్యావ్ సెక్షువల్ ఫీలింగ్స్ టువర్డ్స్ సమ్ పీపుల్ అండ్ వీ డోంట్ కదా. యానిమల్స్ కదా అంతా ఉండదు. So as and then we are going, at least brothers, sisters, cousins, we have so many rules in a human setup as such, behaviorally if you speak. ఇదంతా దాటి వస్తే ఒక్కటే లైన్లో చెప్పాలంటే తల్లిలా ఉంటే వాళ్ళకి నచ్చుతారు. ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ టు ద మదర్ అంటే ఇంకొన్ని కేసెస్ ఒకవేళ మదర్ అంటే సూర్యకాంతం టైప్ అరుస్తూ మాట్లాడుతూ అలా పేరెంట్స్ మదర్ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ నాకే ఏమని వినిపిస్తుంది అంటే
ఎలాంటి బిడ్డ కావాలి నాన్న మీకు అంటే, అక్క ప్రశాంతంగా ఉంటే హ్యాపీ, లేదా మ్యామ్ ఐ వాంటెడ్ మై వైఫ్ ఆర్ మై లవర్ టు బీ సో ప్లెజెంట్, సో పీస్ఫుల్, చిన్నగా ప్లెజెంట్గా మాట్లాడితే హ్యాపీగా ఉంటాం. సో ఒక్కొక్కసారి ఆపోజిట్ ఆఫ్ వాట్ దే హ్యావ్ బీన్ గోయింగ్ త్రూ. అట్ ద సేమ్ టైం ఓపిక లేకుండా ఇంట్లో ఆడవాళ్ళు చిందరవందర చేసేసి గొడవలు మళ్ళీ చేసి, ఇలా మదర్స్ ఉన్న వాళ్ళు ఎండ్ ఆఫ్ ది డే దే వాంటెడ్ ఆపోజిట్ బిహేవియర్. అక్క ఏ గొడవనన్నా రాత్రికి ఆపేసి మళ్ళీ పొద్దునకి ఫ్రెష్గా స్టార్ట్ చేసే పిల్ల అయితే చాలు. సో ఎటు తిరిగి మదర్ ఇస్ ద ఫస్ట్ సోర్స్. అయితే మదర్ లాగా కావాలి, లేదా మదర్కి ఆపోజిట్గా కావాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రయారిటీ. సెకండ్, కల్చర్ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుంది అబ్బాయిలని. ఒకవేళ ఇప్పుడు కొందరు చూడండి, ఒక టీనేజ్కి వచ్చాక అమ్మాయిలను అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాక అబ్బాయిలు, కొందరేమో కల్చర్ పరంగా, అంటే పండగ అంటే ఏంటి, వీ వేర్ ఇండియన్ డ్రెస్సెస్, రైట్. నేను ఇండియన్ కల్చర్ చాలా షార్ట్స్ వేయనని కాదు, పబ్కి వెళ్ళనని కాదు, కానీ పబ్ అటైరే పూజ అటైర్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ఆర్ లైక్, అక్క నీలాగుంటే చాలా అక్క, రాత్రి కుమ్మేసావు అక్క పార్టీలో నాతో వచ్చినప్పుడు, మళ్ళీ పొద్దున పూజ అంటావు. సో ఈ బిహేవియర్ దే విల్ క్యాచ్ అప్, రైట్. దే వాంటెడ్ 2-3 థింగ్స్ ఇన్ అ విమెన్. ఇది ఇంకా కొంచెం ఒక లెవెల్ తర్వాత ఎదిగాక బాయ్స్ వాంటెడ్ దాట్. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే దే వాంటెడ్ అ విమెన్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్సెల్వ్స్. అంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు ఎంత మగవాళ్ళైనా, ఎంత వాళ్ళ షోల్డర్స్ మీదనే ఫ్యామిలీ మొత్తం నడిచినా కూడా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ దే గెట్ టైర్డ్. వన్స్ అ వైల్ దే వాంటెడ్ టు రెస్ట్ అలాంగ్. అంటే నేను ఈ కపుల్ కౌన్సిలింగ్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్ మాట్లాడినప్పుడు, వెన్ వాజ్ ద బెస్ట్ టైమ్ యూ బోత్ హ్యాడ్ అంటే, మ్యామ్ వెన్ ఐ వాజ్ స్లీపింగ్ ఆన్ హర్ ల్యాప్. నాకు అది చాలా ఇష్టం మ్యామ్ ఆ టైం, నాకు ఐ విష్ ఐ గెట్ దాట్. అండ్ ఈ బ్రేకప్ అయిన వాళ్ళతో కూడా వెన్ ఐ స్పీక్, ఏంటి నాన్న నీకు అంతగా మిస్ అవుతున్నా అమ్మాయిలో అంటే, మేడం నేను ఎంత అలసిపోయినా కూడా కలిపి నాకు అన్నం తినిపించేది మా అమ్మలాగా, నాకు అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది మ్యామ్, నాకు అందుకని ఆ అమ్మాయి మీదే ప్రాణం ఉంది. సో దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ విచ్ విమెన్ డూ, అండ్ దే రియలీ వాంటెడ్ దట్. ఆ బిహేవియర్ ఫస్ట్ చూడగానే ఆ అమ్మాయి ఎలా ఉంది అంటే, కళ్ళు ఎలా ఉన్నాయి, ఒక ఫిగర్ అనేది ఉంటుంది వాళ్ళకి మైండ్లో. కొందరికి పుట్ ఆన్ అయిన ఆడపిల్లలు ఇష్టం, కొందరికి సన్నగా ఉన్న ఆడపిల్లలు ఇష్టం, కొందరికి లాంగ్ హెయిర్ ఉండాలి, ఎవరి లిస్ట్ వాళ్ళకి. కానీ ఒకసారి మింగిల్ అయ్యి కలిసి ఒక సింక్రనీకి వచ్చాక ఎక్కువగా ఏం మిస్ అయ్యావంటే, అక్క నేను ఎంత తాగి వచ్చినా రాత్రి అన్నం తినిపించి కానీ పండుకోనివ్వదక్క, షీల్ మేక్ ష్యూర్ దట్ షీ విల్ గివ్ మీ ఫుడ్, ఐ రియలీ లైక్ ఇట్. నేను డి అడిక్షన్లో వర్క్ చేశాను కాబట్టి ఇది ఎక్కువగా విన్నాను. నేను ఎలా ఉండని, ఏ స్టేట్లో ఉండని, వెన్ ఐఎమ్ నాట్ వెల్ నన్ను ఏమనదాకా ఫస్ట్ ఏదో ఒకటి 2 ముద్దలు తినిపించి పండు పెడుతుంది. పొద్దున్న లేవగానే షీల్ గివ్ మీ సమ్ లస్సీ, షీల్ మేక్ మీ ఫీల్ బెటర్. పొద్దున్న లేవగానే తాగకపోతే ఏంటి చచ్చిపోతావా, తాగకుండా ఉండలేవా, ఇలా గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఇంత లస్సీ ఇస్తుందాక మంచిగా అనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్. సో మగ పిల్లలు, మీరు ఆడపిల్లల్ని ఎవరిని ఇష్టపడుతున్నారు అంటే ఖచ్చితంగా మిమ్మల్ని టేక్ కేర్ చేసేవాళ్ళని, కల్చర్ని రెస్పెక్ట్ చేసేవాళ్ళని, నలుగురు మీకు రెస్పెక్ట్ ఇచ్చేలా మీరు ఉంటే ఖచ్చితంగా మెన్ విల్ లైక్ ఎనీ గర్ల్. అంటే బాయ్లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయండి. తనకు మాత్రం రంబలా కనిపించాలి, మిగతా వాళ్ళందరికీ అమ్మలా కనిపించాలి. ఇలా మీరు ఉండగలిగితే ఏ అబ్బాయి అయినా మీకు దాసోహం, ఏ అమ్మాయి అయినా మీకు దాసోహం. యాజ్ సింపుల్ యాజ్ దాట్ ఇన్ 1 line. True, and thank you so much.